బావా రాత్రంతా వీళ్ళ గురించి ఆలోచించి నిద్ర లేకుండా పోయింది. భోజనంలో ఏమీ కలపలేదు, మరి ఎందుకు వడ్డించినట్టు, ఎందుకు తినిపించినట్టు? ఏంటో బావా వీళ్ళ సంగతి నాకు అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ బేబీ, కమ్ సిట్ డౌన్. సంగతి ఏంటంటావు? ఇన్ని ఎపిసోడ్ నుంచి చూస్తున్నా, ఒక్కసారి కూడా ఇలా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అవును, ఎందుకు వచ్చిన గొడవ బావా? పద రూమ్ కదా. నో బేబీ డోంట్ గో. రా నీకు కాఫీ తాగిపిస్తాను. కాఫీ తాగడం మేము ఇవాళ నుంచి మానేసాం. రియలీ? ఓ సాడ్. అయితే నువ్వు నాకు ఒకటి టీచ్ చేయాలి. ఏంటి అది? హారతి. హారత? ఎందుకు, ఎవరికి? అదంతా తర్వాత. ఫస్ట్ నువ్వు నాకు నేర్పించు. ఎవరు వస్తున్నారు పాప మేడం? మ్యాన్ ఆఫ్ యువర్ బిజినెస్. బేబీ ప్లీజ్ కమ్ ఆన్ టీచ్ మీ. బాబా ఏం చేద్దామంటావు? నేర్పిద్దాం. దీన్ని ఇలా పట్టుకొని లెఫ్ట్ నుంచి రైట్ కి క్లాక్ వైజ్ లో తిప్పాలి. ఐ సీ. థ్యాంక్ యూ బేబీ. బాబా కాఫీ తాగుదాం కదా. మానేసానన్నారు. ఇందాక మానేసాం, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. ఓకే. రాత్రేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు దిల్లు. ఏం జరుగుతుందంటావు బావా? ఏదో జరుగుతుంది దిల్లు. నిన్ను అడిగాను చూడు. ఇందాక మీకు నేర్పించాను కదా. నువ్వెలా కాఫీ మానేసి మళ్ళీ స్టార్ట్ చేసావో అలాగే నేను నేర్చుకొని మర్చిపోయాను. ఏంటి ఇంకా దిష్టి బొమ్మలా నిలబడ్డావు? కాఫీ ఇవ్వు. కాఫీ కాదు బాబు, హారతి. ఓ ఎమోషన్ లో మర్చిపోయా. హారతి ఇవ్వు. అంకుల్ ఏంటి లేట్? నాకొక్క సెకండ్ కొన్ని లాక్స్ తో సమానం. విన్నావుగా, నీలాగా వంటింట్లో సోదేసుకునే రకం కాదు. వెళ్ళా. ఎవరు మేడం తమరు? ముందు అంకుల్ చెప్పింది చెయ్యి. ఆంటీ మీ సన్నా? నో, మా అక్క సన్ గిరిధర్. హో హాయ్. హాయ్. You're very handsome. 2 minutes. Harity Chaka, you can come in. ఏమైంది? నాకు హారతి ఇచ్చి వాళ్ళ ఫేస్ నచ్చలేదు, అందుకే ఆర్పేశాను. ఎవరివే నువ్వు? జాగ్రత్త. అది కాదండి. అడిగండి ఎవరివే నువ్వు? తిప్పుకుంటూ వచ్చేసావు కానీ అమ్మ చేసింది. ఏంటండి ఎవరిది? ఇంటికొచ్చి నాన్న న్యూసెన్స్ చేస్తుంది. చూడు, ఆవిడ కొత్తగా అపాయింట్ అయిన జిఎం. ఆమె ముందు వేషాలేస్తే గిరి బెంగళూరుకి, నువ్వు యూసఫ్ గూడాకి. బావా కొత్తగా వచ్చిన జిఎం అంట. తెలిసిందిగా, వెళ్ళి కాఫీ తీసుకురా. యాదవ సంతని, యాదవ సంత. గిరి బెంగళూరుకి, నువ్వు యూసఫ్ గూడాకి. అక్కేమో యూసఫ్ కూడా, చెల్లేమో గన్ను ఫోను. వీళ్ళిద్దరు అరాచకాలు అరికట్టాలి కాబట్టి. గిరిని అనుకున్నావా బేబీ? లేదు, మంగళగిరి పిన్ని అనుకున్నా. నువ్వేమైనా అనుకో బేబీ, ఇక మీదట ఇక్కడ యువర్ గేమ్స్ విల్ నాట్ వర్క్. తన పేరేంటో తెలుసా?
పట్టు పద్మ పేరులోనే పట్టుంది. సో మాకు గ్రేప్ రావడం కన్ఫర్మ్. బీ కేర్ఫుల్. హలో, ఈ ఎపిసోడ్ ఎండ్ లో దానంతటదే జీఎం పోస్ట్ కి రిజైన్ చేసేలా చేస్తాను. ఇంపాసిబుల్. చూడు, విల్ సీ. ఛాలెంజ్. దిల్లు ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. లాగి పెట్టి కొట్టింది. ఏంటి సాడ్ గా ఉన్నావు గరి? గ్రేప్ పోయిందనా? చెంప మీద ఏంటి? ఓ మై గాడ్, బేబీ కొట్టిందా? నా మీద ఉన్న యాంగ్రీని ఈ యంగ్ మ్యాన్ మీద చూపించింది. హౌ సాడ్. చూడు గిరి. చూడండి పాప మేడం, మీరు జిఎంనే కాదు సీఎంనైనా తెచ్చిపెట్టుకోండి, మాకేం పర్వాలేదు. కానీ మీరు మా జోలికి మాత్రం రావద్దు. గిరి, జోలికి అంటే మా సైడ్కి రావద్దు అని, వస్తే బాగుండదు అని. యూ సిల్లీ ఫెలో. నేను ఇదంతా చేసింది మీ మీద గ్రేప్ రావడం కోసమే కదా. మీరేం చేసినా మా మీద పట్టు సంపాదించలేరు. రియల్లీ? జస్ట్ ఇప్పుడే బేబీ కూడా ఇలాగే ఛాలెంజ్ చేసింది. అవునా? అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను మేడం, మేము ఎప్పటికైనా మీ అమ్మ సపోర్ట్ నాకు ఫుల్ గా ఉంది. ఆఫ్టర్ ఆల్ మీరేం చేస్తారు? ఏం చేస్తామో ఇప్పుడే ఎలా తెలుస్తుందండి? ఎపిసోడ్ ఎండ్ లో కదా తెలిసేది. లోగరి, ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో మీరిద్దరు గ్యారంటీగా ఫ్రీజ్ అవుతారు. క్వశ్చనే లేదు, ఈ ఎపిసోడ్ ఎండ్ కూడా మేమే గెలుస్తాం. రియల్లీ? లెట్స్ సీ. చూద్దాం. బేబీ సర్వ్ చేయి. చేస్తా. ఏమైంది దిల్లు? ఏం వెతుకుతున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇదిగో వెతుకులాడ తర్వాత ముందు వడ్డించు. అలాగంటారా? సరే అయితే కూర్చో పాప. రా గిరిధర్, నువ్వు కూర్చో. ఏంటిది? ఓ మై గాడ్ అన్లేవా? అలాగంటారా? సరే అయితే. ఓ మై గాడ్, ఇందాకటి నుంచి ఎలకల మందు ప్యాకెట్ కోసం వెతుకుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది. కూరలో ఉప్పు అనుకుని ఎలకల మందు కలిపేసా. ఎలకల బండు. రా పాప, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. దిస్ ఇస్ టూ మచ్ గిరిధర్. కర్రీస్ బాగున్నాయని హ్యాపీగా భోంచేద్దాం అనుకున్నాం. చిచ్చే హాయ్, దొరికింది. అయితే కూరలో ఎలకల మంది అయ్యేలా ఉప్పే వేసా. This is damn insulting. అవమానం. రెండు ఒకటేగా. నేను ఎన్నో ఇళ్లలో భోంచేశాను, కానీ ఎవరు ఇలా ఇన్సల్ట్ చేయలేదు. అదేంటి, మీ ఇంట్లో అసలు మీరు భోంచేరా? ఇలా మందిళ్ళలోనే తింటూ ఉంటారా? ఏంట్రా కంపెనీ జీఎంని పట్టుకుని ఎటకారాలాడుతున్నావు? బాబు, నేను చెప్పను పాప. నేను చెప్తాను పాప మేడం, ఎటకారం అంటే సర్కాస్టిక్. ఓ ఐసీ కాదు పాప, వాడు సర్కాస్టిక్ గా మాట్లాడింది పద్మిని మేడంని. గోరి, కంపెనీ జీఎంతో ఎలా మాట్లాడాలో యూజర్. అయినా నీ భార్య నువ్వెలా సపోర్ట్ చేస్తున్నావు గిరిధర్? అరే, ఇంటికొచ్చిన గెస్టుల్ని ఇలా ఇన్సల్ట్ చేయటం నీకు బాగా అనిపిస్తుందా? బాగా అనిపించట్లేదా? భారం అనిపించట్లేదా? చూడండి, చెమ్మ చెక్క సీరియల్ లాగా ప్రాసల్లో మాట్లాడినంత మాత్రం ఇక్కడ ఎవడు ఫీల్ అయిపోడు. బాబు, సారీ పాప, సీరియల్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. చూడు గిరి, అయ్యిందేదో అయ్యింది. నువ్వింట్లో నీ భార్య సంగతి చూడు. ఆఫీసులో పద్మ సంగతి చూడు. అబ్బే, నేను ఆ ఉద్దేశంతో లేదు పద్మ. ఆఫీసులో అఫీషియల్ గా ఉండమని, డిస్కషన్స్ లో సీరియస్ గా పార్టిసిపేట్ చేయమని అంటున్నాను. అంతే. ఇట్స్ ఆల్ రైట్ డేవిడ్. నౌ నాందిని మనల్ని ఇన్సల్ట్ చేసిన దానికంటే మనం నాందిని డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఇన్సల్ట్ చేయాలి. yes కమ్ ఆన్, ప్రామిస్ మీ. ప్రామిస్. Gary, what about you? వద్దులేండి, మీరు ప్రామిసులు చేసుకున్నారుగా.
వాడు ప్రామిస్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత పాప తొక్కలోది. బాబు పీల్ పాప పీల్. I see. Okay, మనం ఈ ప్రామిస్ బ్రేక్ చేయకూడదు. Alright? Okay. పాప్ మేడం, ఇందాక ఎలకల మందు తిని మీరు కంగారు పడుతుంటే సందట్లో సెడమియా అని మీ ఫోన్ నొక్కేసా. ఇప్పుడు దీంతోనే ఎపిసోడ్ ఎండ్ చేస్తా. మనం ఏ కొటేషన్ పంపించినా పాపా మేడం కి తెలిసే పంపిస్తాం బాబు సార్. Yeah, you're right. టెండర్స్ కి మాత్రం మీరు రావాల్సి ఉంటుంది పాప మేడం. ఇద్దరం కలిసే వస్తాం బేబీ. అక్క సూపర్ గర్ల్ ని పంపించింది. పట్టు పద్మతో రిజైన్ చేస్తానని ఛాలెంజ్ చేసి ఎలా స్టాచ్యూలా నిలబడిందో. మేడం మెసేజ్ చేసిందేంటి? బాబు, ఈ పద్మ ఫేస్ నాకు అస్సలు నచ్చలేదు. జూనియర్స్ లో మన సర్వెంట్ లో ఉంది కదా, దీనికంటే నందిని బెటర్. బాబుకు చెయ్యిపోయి నాకు మెసేజ్ చేసినట్టుంది. రిజైన్ చేస్తుందట. రిజైన్. బాబు, ఈ పద్మని చూస్తుంటేనే వామిటింగ్స్ అయ్యేలా ఉంది. వెళ్ళమను. పద్మ, ఇప్పుడు మనం ఆఫీస్ కి ఏమన్నా? How dare you call me bloody? బాబు, ఈ అమ్మాయిని ఇమీడియట్ గా డిస్మిస్ చేయి. నువ్వేంటి డిస్మిస్ చేసేది? నేను రిజైన్ చేస్తున్నాను. ఎప్పుడేమంటారు పాప మేడం? రిజైన్ చేసిందా లేదా? నువ్వేం చేయించలా, అదే చేసింది. అయినా పాప మేడం, ఒకసారి మీ ఫోన్ లో సెండ్ మెసేజ్లు చూసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. బాబు, where's my phone? ఇదిగో పాప. Oh God.